అవకాశం వచ్చినప్పుడల్లా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై రాళ్లు వేసే ఈనాడు పత్రిక తాజాగా జగన్ పాలనలో ఇసుక దోపిడీ 2566 కోట్లు అంటూ ఒక కాకి లెక్కలను సిద్ధం చేసింది. నిజానికి పరిస్థితి ఏమిటంటే ఇసుక తవ్వకాల కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా 2019లో పారదర్శకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టెండర్లు నిర్వహించింది. ఇసుక మీద వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి వెళ్ళింది. కానీ నేడు బాబు పాలనలో ఇసుకాసులు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దీనికోసం జనసేన టీడీపీ కార్యకర్తలు కుస్తీ పడుతున్నారు. 2000కు అందించాల్సిన ట్రక్కు ఇసుకను 7000కు అమ్ముకుంటున్నారు. టీడీపీ నాయకులని ప్రజాశక్తి సెప్టెంబర్ 12వ తేదీన రాసింది. ఇసుకలో రోజుకు 12 లక్షలు సంపాదిస్తున్న పాలకొల్లు టీడీపీ నేత అని రాష్ట్రమంతా ఇదే స్థాయిలో దందా జరుగుతున్నది. ఆంధ్రజ్యోతి జూలై 28న రాసింది. ఇసుకను బ్లాక్లో అమ్ముతున్నారంటూ ఆంధ్రజ్యోతి విశాఖపట్నం ఆగస్టు 21న రాసింది. గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ నాయకులు ఇసుకను దోచుకుంటున్నారు. ఒక్కోసారి సహకారంతో దోచుకుంటున్నారు, ఒకసారి పరస్పరం కలహించుకుంటూ దోచుకుంటున్నారు. డక్కన్ క్రానిక్ పత్రిక 6వ తేదీన ఆగస్టు 6న రాసింది. కన్జ్యూమర్స్ కఫ్ అప్ ఫర్ శాండ్ అంటే భారీ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. తాడిపత్రిలో 20 మంది మా టీడీపీ వాళ్ళే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగస్టు 27న చెప్పిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 2014-19లో బాబు ప్రభుత్వంలో ఇసుక దోపిడీ ఎలా ఉండేదంటే టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య 10,000 కోట్ల మేర ఇసుక దోపిడీ జరిగిందని ప్రఖ్యాత మెగసెసే అవార్డు గ్రహీత పర్యావరణవేత్త మరియు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చెప్పారు. చంద్రబాబు హయాంలో 36 మంది ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీలో భాగస్వాములుగా ఉన్నారని ఈనాడు పత్రిక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వార్తలు రాసింది. ఆనాడే 36 మంది ఉన్నారంటే ఈనాడు కనీసం 70 మంది ఎమ్మెల్యేలకు తక్కువ ఉండరన్నది ఆలోచనాపరులు చెప్తున్నారు. టీడీపీ బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పుడు నరసాపురం బీజేపీ ఇంకా గోకరాజు గంగరాజు ఇసుక అక్రమాల గురించి మాట్లాడుతూ చంద్రబాబుకు తెలియకుండా ఒక ఇసుక లారీ బయటకు వెళ్ళదని చెప్పాడు. టీడీపీ నాయకులు విపరీతంగా దోచుకుంటున్నారని చెప్పాడు. మన RRR గారికి వైసీపీ ప్రభుత్వానికి మధ్య ఘర్షణనండి లేకపోతే భిన్నాభిప్రాయాలు రావడానికి కూడా ఇసుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయనే రఘురామరాజు గారే చెప్పారు. అంటే నేను ఎవరికో ఒక లారీ ఇసుక కూడా ఇప్పించలేని పరిస్థితి ఉన్నదని ఆయన తెగ వాపోయారు. చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న లింగమనేని చౌదరి ఇంటి వెనుక కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాల కారణంగా పర్యావరణ కాలుష్యం జరుగుతోందని ఆనాటి చంద్రబాబు ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT 100 కోట్ల భారీ జరిమానా విధించింది. చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి ఇది పరాకాష్ట. ఇవన్నీ ఈనాడు పత్రికకు అస్సలే పట్టవు. అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్నది అని MRO ఎనజాక్షన్ ఇసుకలో వేసి కొట్టించాడు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చౌదరి, దెందులూరు ఎమ్మెల్యే. అది రాష్ట్రం అంతా కాకుండా దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. ఇసుక అక్రమ దందా వలన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్లు నష్టపోయిందని బాబు పాలనలో ఆర్థిక మంత్రి యనమల కూడా అన్నారు. 2014-19 మధ్యకాలంలో ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, 2019 నుంచి 24 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలు ఎక్కడ చెప్పకుండా ఈనాడు పత్రిక 2004 వైసీపీ పాలనలో 2,566 కోట్లు ఇసుక దోపిడీ జరిగిందని వార్తలు తన ఇష్టం వచ్చినట్టు రాసింది. చేతిలో కలం ఉన్నది, పేపర్ సొంతంగా ఉన్నది, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కంట్రోల్లో ఉన్నది కాబట్టి పచ్చి అబద్ధాలను రాసి ప్రజల్లోకి నెట్టేస్తున్నారు. అది వారి సంస్కారం. మనం చేయగలిగింది ఏం లేదు. ప్రజలకు మన వాదన వినిపించడం వరకే మనం చేయగలం.